హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక నోటీస్ అయితే వచ్చింది. సో క్లియర్గా దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే టెక్నీషియన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అన్నది ఇస్తున్నారు. నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఏంటి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది, అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఆడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అన్నది ఉంటుంది, ఎందుకంటే పక్కన ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేసేసి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అసలు అఫీషియలా కాదా అనేది ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇది మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లోనే చూస్తున్నారు మీరు ఇక్కడ టెంటేటివ్ టైమ్ లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ అని. సో ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే అఫీషియలే, ఫేక్ అయితే కాదు. ఓకేనా? సో అది క్లియర్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ నెంబర్ చూడండి, సిఈఎన్ నెంబర్ 02/2024. అంటే ఏంటంటే మీకు సిఈఎన్ 01/2024 ఏంటి మీకు ఇది వచ్చేటప్పటికి ఏఎల్పీకి సంబంధించిన రిక్రూట్మెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏంటి మీకు సెకండ్ రిక్రూట్మెంట్ కింద టెక్నీషియన్ తీసుకొస్తున్నారు. సో అంటే ఏంటంటే నెక్స్ట్ ఏఎల్పీ తర్వాత నెక్స్ట్ జరిగే రిక్రూట్మెంట్ టెక్నీషియన్సే, మధ్యలో వేరే ఏమి ఉండవు. గ్రూప్ డి కానీ జేఈ ఇవేమి ఉండవు మధ్యలో. ఫస్ట్ అయితే ఏఎల్పీ వస్తుంది, తర్వాత అంటే ఏఎల్పీ ఆల్రెడీ వచ్చింది, నెక్స్ట్ టెక్నీషియన్ వస్తుంది. ఓకే, మిగతావన్నీ తర్వాత వస్తాయి అనమాట, అలాగా ఆర్డర్ అయితే. ఓకేనా? సో ఇప్పుడు అసలు లింక్ క్లిక్ చేసి ఏమి ఇచ్చారు అన్నది చూద్దాం. సో లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమనుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, సిఈఎన్ నెంబర్ 02/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ టెంటేటివ్ టైమ్ లైన్. అంటే ఏంటంటే సేమ్ క్యాలెండర్ లాంటిది, ఎగ్జామ్ క్యాలెండర్ అంటారు మనకి మామూలుగా ఎస్ఎస్సి వాటిల్లో. ఏంటి అంటే ఏ మంత్ ఏ ఎగ్జామ్ జరుగుతుంది, సిబిటి 1 ఎప్పుడు జరుగుతుంది, 2 ఎప్పుడు జరుగుతుంది అని ఇస్తారు. వీళ్ళేంటంటే అట్లా కాకుండా స్పెసిఫిక్గా ఒక్కొక్క పోస్టు, అంటే ఇప్పుడు ఏఎల్పికి సెపరేట్ క్యాలెండర్, టెక్నీషియన్ సెపరేట్ క్యాలెండర్ అలా ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, టెంటేటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. అరౌండ్ 9,000 వేకెన్సీస్ ఉంటాయి ఈసారి. ఓకేనా? టెక్నీషియన్స్ సంబంధించి 9,000 వేకెన్సీస్ ఉంటాయి. ఇందులోనే మీకు ఎస్ఎన్టీవి కూడా ఉంటాయి అనమాట. అంటే ఏంటి దాని అర్థం అంటే ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు ఈసారి. లాస్ట్ టైం ఏఎల్పికి ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ లేరు కదా, ఇప్పుడు ఏంటంటే ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. బట్ ఒక్క పోస్టే ఉంటుంది వాళ్ళకి, ఎస్ఎన్టీ నుంచి ఒక్క డిపార్ట్మెంటే ఉంటుంది. సిగ్నల్లో కానీ వెదర్ లేదా టెలికాంలో కానీ మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో దీనికి మెయిన్లీ ఇంటర్ అంటే కూడా మెయిన్లీ ఎంపీసీ మాత్రమే ఉంటుంది. ప్రీవియస్గా జరిగిన దాని ప్రకారం చెప్తున్నాను, ఈసారి మారుస్తారా ఏంటి అన్నది చూడాలి. ప్రీవియస్లీ అయితే ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు ఈ పోస్ట్కి, మిగతా పోస్ట్కి ఐటీఐ వాళ్ళు. సో యాజ్ యూజువల్ ఏఎల్పీకి లాగే ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ ఇంకా ఏమేమి ఇచ్చారు చూడండి. పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, February 2024 అయితే మీకు నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేస్తారంట. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నవి March, April కల్లా కంప్లీట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీస్ అంటున్నారు. చాలామంది మన గ్రూప్లో ఆల్రెడీ చర్చ మొదలుపెట్టారు, సిబిటీ 2 ఉండదా, సిబిటీ 1 ఒకటే ఉంటుందా అని. అలా ఏం లేదు, ఇక్కడ సిబిటీస్ అని ఇచ్చారు. అంటే 1 ఉంటుంది, 2 ఉండొచ్చు. సో ఇంకా మనకు ఎగ్జాక్ట్గా అఫీషియల్గా తెలియదు, కానీ ఒకటే అని మాత్రం ఫిక్స్ అవ్వద్దు, 2-3 ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ బిట్వీన్ October and December 2024 అంటున్నారు. సో ఇది వచ్చేటప్పటికి October and December మధ్యలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే మార్చి కల్లా ఆన్లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకుని March, April కల్లా ఎగ్జామ్స్ October and Decemberలో అయితే ఉంటాయి. అండ్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పటికి విల్ బీ రిలీజ్డ్ ఇన్ February 2025. ఓకేనా? డీవీకి పిలిచే టైం కూడా ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ February కల్లా డీవీకి పిలిచేస్తారని. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇక్కడ ప్లీజ్ నోట్ అని ఇచ్చారు చూడండి. ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ అని ఇచ్చి టెక్నీషియన్ సంబంధించి విల్ బీ ఇష్యూడ్ ఇన్ April 2025. సో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది April 2025 మళ్ళీ మీరు టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు అయితే చూడొచ్చు, రిక్రూట్మెంట్ అని అయితే చెప్తున్నారు. సో రైల్వే మనకి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తామన్న మాట ప్రకారమే ఇట్లా నోటీసులు అయితే ఎప్పుడు ఏంటని ఇస్తున్నారు. కానీ ప్రీవియస్ రికార్డు మనం రైల్వే చూసుకున్నట్టయితే ఎంత ఫాస్ట్గా చేస్తారు ఏంటి అన్నది కొంచెం డౌటే అని చెప్పాలి. బట్ ఆ ఉద్దేశం ఉండటం కూడా మంచి విషయమే. సో చూద్దాం అసలు ఎట్లా చేస్తారా లేదా ఏంటి అన్నది. బట్ డెఫినెట్గా ప్రతి ఇయర్ ఉంటే చాలా మంచి విషయమే అది. ఓకేనా? అండ్ ఇంకోటి
మీకేంటి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, బట్ ప్రతి ఇయర్ కనుక జరిగితే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, సో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో అట్లాగా థింక్ చేయొచ్చు మనం. అండ్ మన కోర్సెస్ తీసుకునే వాళ్ళు కూడా కన్సిడర్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వ్యాలిడిటీ మీకు 1 year 2 years 3 years లాగా ఇచ్చాను కదా, సో దానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే మీకు 1 year సరిపోతుంది, లేదు కన్ఫర్మ్గా 2 years అన్నా తీసుకుంటాం అనుకున్న వాళ్ళు అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ మీకు అరౌండ్ 1000 డిఫరెన్స్లోనే మీకు 2 yearsకి వచ్చేస్తుంది కాబట్టి అది ఒకసారి ఆలోచించండి ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు. అండ్ టెక్నీషియన్ సంబంధించిన కోర్స్ లాంచ్ చేస్తారని అడుగుతున్నారు చాలామంది. దానికి సంబంధించి కూడా మ్యాక్సిమం అంటే సిలబస్ అయితే ఇంకా రాలేదు, ప్రీవియస్ సిలబస్ ప్రకారమే ఉన్నట్టు కనుక అయితే ఖచ్చితంగా లాంచ్ చేస్తాం. అండ్ ఒకవేళ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ట్రేడ్ కనుక ఉంటే మీకు అది కూడా మనం ట్రేడ్ కూడా లాంచ్ చేస్తాం, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ది. చూద్దాం, సిలబస్ వచ్చాక మనం డీటెయిల్గా దాని గురించి మాట్లాడచ్చు. అండ్ ఇది ఎగ్జామ్ ఎప్పుడు, ఈ నోటీస్ ఎప్పుడు వచ్చిందన్న డేట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎవరి నుంచి వచ్చింది, చైర్మన్ ఫ్రమ్ ఆర్ఆర్బీసీ నుంచి వచ్చింది. సో అదనమాట. అండ్ ఆల్రెడీ ఏఎల్పికి సంబంధించిన కోర్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు టెక్నీషియన్స్ సెపరేట్ మళ్ళీ కోర్స్ తీసుకోవాలని అడుగుతున్నారు. అలా ఏం ఉండదు, సిలబస్ కనుక మ్యాచ్ అయితే మీకు సేమ్ సరిపోతుంది. ఓకేనా, ఏఎల్పికి సరిపోతుంది, టెక్నీషియన్కి సరిపోతుంది, గ్రూప్ డికి కూడా సరిపోతుంది. ఓకేనా, మూడింటికి కవర్ అయిపోతుంది అనమాట మీకు అందులోనే. జస్ట్ మీరు వ్యాలిడిటీని కొంచెం చూసుకుని 1-2 years అంటే 1 year కాకుండా 2 or 3 years తీసుకుంటే ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కవర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అది ఒకసారి చూడండి. సెపరేట్గా మనం టెక్నీషియన్ కూడా లాంచ్ చేస్తాం. ఏఎల్పి తీసుకోకపోతే, ఏఎల్పి కనుక తీసుకున్న వాళ్ళకి ఓన్లీ టెక్నీషియన్ బేస్డ్ కూడా లాంచ్ చేస్తాం. బట్ ఏంటంటే మన ఏఎల్పి కోర్సు పనికి వస్తుంది, బట్ ప్రయారిటీ ఏఎల్పి ఉంటుంది. అలాగే టెక్నీషియన్ కోర్సులో టెక్నీషియన్ ప్రయారిటీగా ఉంటుంది, మిగతా వాటికి పనికి వస్తుంది. ఓకేనా, సో అది ఒకసారి ఆలోచించండి. అండ్ తర్వాత గ్రూప్ డి కూడా సెపరేట్ కోర్స్ అయితే లాంచ్ చేస్తాం, దాని ప్రయారిటీ గ్రూప్ డి ఉంటుంది. అలా అనమాట. అంటే 90% మీకు మూడింటికి కవర్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్గా మీకు ప్రయారిటీ అనేది దాని మీదే ఉంటుంది అని అయితే చెప్పలేము. ఓకేనా, సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మన దానిలో కోర్స్ తీసుకున్నా లేకపోయినా బయటైనా తీసుకోండి, లేకపోతే కోర్స్ అని కాదు, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రాపర్ సోర్సెస్ నుంచి చదువుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి చదివినా పర్లేదు, కానీ చదవటం అయితే ఇంపార్టెంట్. చదువుకోండి, రెగ్యులర్గా జరుగుతున్నాయి కాబట్టి కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు, ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.